మర్డర్ కి నేను ఇచ్చే గ్యాప్ వల్ల బ్రతుకున్నావురా. మీడియానా తొక్క. రోజు మా కుర్రోళ్ళు తాగే మందు ఖర్చంతా ఉండవురా మీ జీవితాలు. మైకు కెమెరాలు పట్టుకోగానే పెద్ద హీరో అనుకుంటున్నావురా. రాయ్ ఇందాక ఊపులోనే నన్ను వేసేయడం మానేసి ఎదవ మీటింగ్ పెట్టి ఎదవ సొద్దు చెప్తున్నావు. తెలుసురా నీ కెపాసిటీ ఏంటో. ఆ రోజు చూశాను. నీ పొగరు క్యాల్కులేట్ చేసే మనుషుల్ని తీసుకొచ్చాను. నా పొగరు క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వెవడివి బే? దానికి నా పొగరు ఒప్పుకోవాలి కదా. రాయ్ నువ్వు 10 మందిని తీసుకురా, 20 మందిని తీసుకురా, 120 మందిని తీసుకురా. నువ్వెంత మందిని తెచ్చినా నన్ను రౌండ్ అప్ చేసేది నలుగురే. ఆ నలుగురిని మటుకు ఆన్ ద స్పాట్ లో వేసేస్తా. నలుగురిని చంపించేస్తావో 40 మంది చేతులు చేస్తావు. నా అరెస్ట్ ని టెలికాస్ట్ చేస్తావురా, నీ చావుని టెలికాస్ట్ చేస్తాను. కెమెరాలు తీయండిరా. ఈ డెత్ డిస్కవరీ ఛానల్లో వేయాలరా. రారా రే, నాకు నీ వెనకాల పరిగెట్టి ఓపిక లేదు. దా ఇట్రా, అక్కడి నుంచో దా. పిచ్చోడినారా? రాడ్ పట్టుకొని రమ్మంటే రావడానికి చూశాను కదా. ఆఫ్టర్ ఆల్ మీడియా కాలం నీ ముందు ఖర్చంత ఉండవు మా జీవితాల్లో. దా రాయ్, మేం మీ మీద పడి బతకట్లా, మీరే మా మీద పడి బతుకుతున్నారు. నీ గురించి రాయటం మానేస్తే, నీ గురించి మాట్లాడటం మానేస్తే, నీ బొమ్మ టీవీలో చూపించడం మానేస్తే ఏమవుతావు? మాయం అయిపోతావు. ఆ తర్వాత కాళ్ళ వేళ పడి బతుకులాడతావు. అయితే ఏంటి? నువ్వు 200% రైటు. మీడియాను ఇవాళ పవర్ఫుల్ అయితే ఏంటి? అదే మీడియాని నేను వాడుకోగలను, ఆడుకోగలను, ఉంచుకోగలను. ఒరే ఇప్పుడు చెప్తున్నాను విను. ఇదే మీడియాను ఉంచుకుంటూ పబ్లిక్ ని తోలు బొమ్మలాట ఆడిస్తా. ఇదే మీడియాను వాడుకుంటూ సీఎం అవుతాను. ఏం చేస్తావురా? రాయ్, ఉంచుకోవడానికి ఉయ్యాలోగడానికి మీడియా ఎవరికి ఉంపుడుగెత్తే కాదు.